హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ వేలో బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఈ కరెంట్ కుక్కర్లో నేను బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం గీ అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అవన్నీ వేగిన తర్వాత ఇలా ముందుగానే బాస్మతి రైస్ నేను నానబెట్టుకున్నాను అనమాట. 1 కప్కి 1/3 కప్ వాటర్ అయితే సరిపోతుందండి. నేను అలా యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకున్న తర్వాత ఈ రైస్ కుక్కర్లో యాడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ పింక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆచి కంపెనీ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇవన్నీ సూపర్ మార్కెట్లో ఈజీగా దొరికేస్తాయి మీకు. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి కలిసేలాగా రైస్ని మొత్తం కలుపుకున్నాను అనమాట. అలా కలుపుకున్న తర్వాత చూసారు కదా, కుక్ మోడ్లోనే ఉంది కరెంట్ కుక్కర్. లిడ్ పెట్టేసుకున్నాను. ఆమ్ మోడ్ వచ్చిన తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, పొడిపొడలాడే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మేము చికెన్ కర్రీతో పేరప్ చేసుకున్నాము. ఇది ఎక్కువగా బ్యాచులర్స్ కూడా ఈజీగా ఇలా కరెంట్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనకి టైం లేదు బట్ బిర్యానీ తినాలనిపిస్తుంది అనుకున్నప్పుడు కూడా ఇలా కరెంట్ కుక్కర్లో మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి స్విచ్ ఆన్ చేసేస్తే సరిపోతుంది. మన బగారా రైస్ అయితే క్విక్గా రెడీ అయిపోతుంది. అంతేనండి. మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.